విజయవాడ న్యూ ఆర్ఆర్పేటలో ఒక వ్యక్తి మృతి చెందారు. డయేరియాతోనే మృతి చెందినట్టుగా పుకార్లు వస్తున్నాయి. ఈ వదంతులపై స్పందించారు డిఎంహెచ్ఓ సుహాసిని. డయేరియాతో చనిపోలేదని డిఎంహెచ్ఓ క్లారిటీ ఇచ్చారు. కుటుంబ కలహాలతో మద్యానికి బానిసైన నరసింహ గుండెపోటుతో చనిపోయాడని వెల్లడించారు. ఇప్పటివరకు ఎలాంటి డయేరియా మరణాలు సంభవించలేదన్నారు డిఎంహెచ్ఓ. స్థానికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. ఒక వ్యక్తి విరోచనాలు వాంతులతో చనిపోయాడని మీడియాలో వస్తుందని నా దృష్టికి వచ్చింది. కానీ అవి నిజం కాదు. వాస్తవాలు మీ ముందు నేను విన్నవించుకుంటున్నాను. 7:45 ఆ మధ్యలో ఒక పేషెంట్ని తీసుకురావడం జరిగింది. అతను వాళ్ళ చుట్టాలు వాళ్ళని అడిగినప్పుడు మాకు చెప్పింది ఏంటంటే, ఇతను 10 సంవత్సరాల నుంచి క్రానిక్ ఆల్కహాల్ అని ఎప్పుడూ తాగుతూనే ఉంటాడు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కొంచెం బాధలుండి ఎవరూ లేక ఆయన ఒక్కళ్ళే ఉంటారని, అతని దగ్గర ఎవరూ లేరని, క్యాజువాలిటీ వాళ్ళతో అక్కడ డిఐపితో నేను సంప్రదించినప్పుడు వాళ్ళు అది కేసు క్రానిక్ ఆల్కహాల్ విత్ కార్డియో రెస్పిరేటరీ ఫెయిల్యూర్తో అక్యూట్ ఎంఐతో కేసు ఎక్స్పైర్డ్ అయినట్టుగా చెప్పారు.